వెల్కమ్ టు హెల్త్ టైమ్. స్మోకింగ్ ప్రభావము ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుంది. సిఓపిడి దగ్గర నుంచి లంగ్ క్యాన్సర్స్ వరకు అనేక రకాల సమస్యలకు టొబాకో ప్రోడక్ట్స్, స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ అనేవి దారితీస్తూ ఉంటాయి. అయితే ఈ స్మోకింగ్ ఇంతకుముందు ఎప్పుడో అలవాటు ఉంది, ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు సేఫ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి. మరి యాక్టివ్ స్మోకింగ్ ఏంటి, ప్యాసివ్ స్మోకింగ్ ఏంటి, పక్కన ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుందా, స్మోకింగ్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి, మరి లంగ్ కేర్ ఎలాగ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే మనం మే 31 ఈ వరల్డ్ నో టొబాకో డే చేసుకున్నాం కదండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి, అసలు ఈ డే స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఒకసారి చెప్తారు? ఎవ్రీ ఇయర్ మే 31 నుంచి వరల్డ్ నో టొబాకో డేగా పరిగణిస్తాం. అంటే ఈరోజు ఏంటంటే టొబాకో వల్ల వచ్చే సీరియస్ హెల్త్ హజార్డ్స్ అవేర్నెస్ కోసం అండ్ టొబాకో ప్రోడక్ట్స్ నుంచి ఎలా బయటపడాలి, దానికి డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకురావాలో దాని గురించి చర్చించటం. ఎవ్రీ ఇయర్ ఉన్న సీరియస్ గ్లోబల్ హెల్త్ ప్రాబ్లమ్ని మనము థీమ్గా తీసుకుంటాము. ఈసారి థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. అంటే టీనేజర్స్ని టొబాకో మార్కెటింగ్ ఒక టాక్టిక్స్ నుంచి వాళ్ళని టొబాకో అడిక్షన్ నుంచి దూరం చేయడాన్ని ఎలా ప్లాన్ చేయాలనే గురించి మాట్లాడుకోవడం. ఓకే, అంటే ఈ చైల్డ్ లేబర్ కానీ పిల్లలు కానీ ఈ టొబాకో ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల వాళ్ళ మీద బాగా దుష్ప్రభావాలు ఉంటాయి, వాళ్ళ గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ లేబర్ అసలు ఎంకరేజ్ చేయరు, మరి ముఖ్యంగా ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉండడం మరింత ప్రమాదకరమని ఒక ఇండికేషన్ అంటారా? దీని మెయిన్ ఐడియా ఏంటంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అసలుకి టీనేజర్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది టొబాకో ప్రోడక్ట్స్, అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ స్ట్రాటజీస్తో ఎలా వీళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ టొబాకో ఇండస్ట్రీస్ ఇప్పుడున్న ప్రోడక్ట్స్ని ఫ్లేవర్స్ కలపడం, లైక్ ఫ్లేవర్స్, మింట్ ఫ్లేవర్ అని, క్లోవ్ ఫ్లేవర్ అని, ఇలా రకరకాల ఫ్లేవర్స్ కలిపి అట్రాక్ట్ చేయడము, మళ్ళీ ప్రోడక్ట్స్ మీద కలరింగ్ బ్రాండ్స్ ఇచ్చేసి దాన్ని అట్రాక్ట్ చేయడము, రకరకాల కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాళ్ళ ఫ్యాన్ బేసిస్కి అందరికీ అట్రాక్ట్ అయ్యేలా చేసి వాళ్ళని అట్రాక్ట్ అయ్యేలా చేసి దాన్ని తీసుకోవడానికి ప్రేరేపించడం. దాని ద్వారా టీనేజర్స్ చాలా మంది ఎడిక్ట్ అవుతున్నారు. అడిక్ట్ అవ్వడం వల్ల ఒకసారి టీనేజ్లో అడిక్ట్ అయితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. సో ఓవర్ టైం లాంగ్ టర్మ్గా కొన్ని రోజులు ఫ్రెండ్స్తో వాటితో తాగిన తర్వాత దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళు దాని నుంచి దూరంగా అవడం చాలా కష్టంగా అవుతుంది. ఓకే, పిల్లల్లో అంత చిన్న ఏజ్లోనే ఈ స్మోకింగ్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగడం, హెల్త్ ఎఫెక్ట్స్ ఉండడం ఇలాంటివి ఎక్కువ గమనిస్తూ ఉంటారా? ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం వల్ల అది, ఎందుకంటే స్మోకింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ డిసీజ్. అంటే ఒక మినిమం ఒక 20 years అలా తాగిన వాళ్ళకి ఎక్కువ లంగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా లంగ్ క్యాన్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, వీటికి ఎక్కువగా లోన్ అవుతారు. తక్కువ తాగిన వాళ్ళు మెయిన్గా లంగ్ డిసీజ్ వచ్చి సిఓపిడి అనే డిసీజ్ చాలా కామన్గా చూస్తాం. ఇంకా రకరకాల డిసీజ్లకి ఇది ఇండైరెక్ట్ కాజ్ అవుతుంది, కానీ మేజర్గా మనం ఎక్కువ చెప్పుకోగలిగేవి సిఓపిడి అని, లంగ్ క్యాన్సర్ అని, ఓరల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, ఇవి చాలా కామన్గా స్మోకింగ్కి అసోసియేట్ చేస్తాం. ఓకే, అంటే ఎన్నో రకాల క్యాన్సర్స్తో పాటు లంగ్స్ మీద చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఉండడం అనేది గమనిస్తుంది. ఎందుకంటే స్మోక్ డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తుంది కాబట్టి లంగ్ సెల్స్ మ్యూటేట్ అయిపోయి ఎర్లీగా క్యాన్సర్కి దారితీస్తాయి. అండ్ లంగ్స్ వెరీ సెన్సిటివ్ ఆర్గన్స్. ఇదేంటంటే ఈ స్మోక్ వెళ్ళి లంగ్ మొత్తం హీట్ వల్ల లంగ్ డ్యామేజ్ అయిపోయి త్వరగా కొంచెం ఆస్థమాటిక్ టైప్ డిసీజ్ వస్తాయి. ఏంటంటే సిఓపిడి అనేది ఒక ఆస్థమా టైప్ డిసీజ్. వీళ్ళకి ఏంటంటే లంగ్స్ ఫంక్షన్ కెపాసిటీ తగ్గిపోయి లంగ్లో ఫ్లెమ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి రోజుకి బ్రీతింగ్ డిఫికల్టీ పెరగడము, కాఫ్ పెరగడము, ఆక్సిజన్ డౌన్ అవ్వడం, ఇలాంటి స్టేజెస్ దాటుతూ ఉంటారు. అంటే యాక్టివ్ అంటారు, ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అసలు వీటి గురించి ఒకసారి చెప్పండి. యాక్టివ్ స్మోకర్ అంటే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, సిగరెట్ వాడతారో వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్. వాళ్ళు ఏంటంటే ఆ స్మోక్ నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్ని ఫ్యూమ్స్ లాగా పీల్చేస్తారు అండ్ మళ్ళీ వదులుతారు. అండ్ అట్ ద సేమ్ టైం కాలడం వల్ల వచ్చిన టార్ని కూడా పీలుస్తారు నోస్ ద్వారా. వీళ్ళు యాక్టివ్ స్మోకర్స్, వీళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ప్యాసివ్ స్మోకర్స్ అన్న, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అన్న ఎవరంటే వీళ్ళు నాన్ స్మోకర్స్. వీళ్ళు స్మోకర్స్తో ఉంటారు, వాళ్ళతోనే ఉంటూ వాళ్ళు
ఆ సిగరెట్ వచ్చే పొగను పీల్చడము అండ్ వాళ్ళు వదిలే పొగను పీలుస్తారు. సో ఇండైరెక్ట్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ యాక్టివ్ స్మోకర్ చేసిన విధానంలోనే చేస్తారు. కానీ లాంగ్ టర్మ్గా ఎవరైతే ఎక్కువ అసెట్ అయి ఉంటారో స్మోకర్స్తో వాళ్ళు కూడా ఒక రకంగా యాక్టివ్ స్మోకర్స్ కిందకే పరిగణించబడతారు. ఇప్పుడు ఫ్యామిలీలో పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరెవరు ఇంట్లో తాగుతున్నారు అనుకోండి, రోజు ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఒక రకంగా వీళ్ళు కూడా యాక్టివ్ స్మోకర్స్ కిందకే అవుతారు. వాళ్ళకు వచ్చే ఎఫెక్టే వీళ్ళకు వస్తుంది. ఓకే, ఒక కాల్ చూద్దామండి. రమేష్ గారు మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. సార్తో మాట్లాడడానికి అవదండి? చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు రమేష్ అండి. చెప్పండి. నేను స్మోకింగ్ మానేద్దామని అనుకుంటాను కానీ మానలేకపోతున్నాను సార్. ఎన్ని ఇయర్స్ నుంచి స్మోకింగ్ చేస్తున్నారు? సుమారుగా నాకు 18 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. 18 ఇయర్స్ అంటే నా 10th రిలీవ్ అయ్యింది. అప్పటి నుంచి తక్కువ, కానీ 2007 నుంచి బాగా విగ్రహం. ఇప్పుడు 11 నుంచి అయితే కంటిన్యూ బాగా డైలీ ఒక 30 సిగరెట్ దాకా కాల్ చేస్తున్నాను, ఉండలేకపోతున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ అంటే ఏంటంటే స్మోకింగ్ ప్రోడక్ట్లో మెయిన్గా నికోటిన్ అనే కాంపోనెంట్ ఉంటుందండి. అది చాలా అడిక్టివ్ సబ్స్టెన్స్. ఒకసారి దానికి అలవాటు పడ్డాక దాని నుంచి వదలడం చాలా కష్టం. ఇలాంటి దానికి మీరు దీనికి ఏంటంటే మల్టిపుల్ డిసిప్లినరీ అప్రోచ్ కావాలి. అంటే దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ దీనికి కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసినప్పుడే, ఇది అన్నీ కలిసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇది తగ్గించుకోవాలని విల్ పవర్ కూడా గట్టిగా ఉన్నప్పుడే ఇది ప్రయత్నిస్తే తగ్గుతాయి. కరెక్ట్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు యాక్టివ్ అండ్ ప్యాసివ్ అండి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా అంటే కంటిన్యూస్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఈక్వల్గా రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఫ్యామిలీలో ఎవరైనా స్మోక్ చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా లంగ్ ఫంక్షన్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుందంటారా? అంటే చాలామంది అనుకుంటారు స్మోకింగ్ అంటే కొన్ని రోజులే అయితే త్వరగా సిమ్టమ్స్ వస్తాయేమో చూసుకోవడానికి వస్తారు. వాళ్ళ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు రీసెంట్గా మొదలు పెట్టామని జస్ట్ ఎవరు చెప్పకుండా వచ్చేసి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసేసుకొని లంగ్స్ బాగానే లేవని మనం సీక్రెట్గా అడుగుతారు. అది బాగానే ఉందని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది లంగ్ క్యాన్సర్. వాళ్ళ ఐడియా ఏంటంటే లంగ్ డిసీజ్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఉంటారు. అదొకసారి ఫ్యూ డేస్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ బాగానే ఉందని మనం ఒకసారి చెప్పామంటే ఇది దీనివల్ల ఇప్పుడే ప్రాబ్లం రాలేదు, ఇంకొన్ని రోజులు తాగుదామని అలా ముందుకెళ్తారు. కానీ ఇది మెయిన్గా ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ డిసీజెస్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన రిటైర్మెంట్ టైంలో క్యాన్సర్స్ ఇలాంటివి వస్తాయి, అప్పుడు సిఓపిడి అలాంటి డిసీజ్ వస్తాయి, అప్పుడు సఫర్ అవుతాం. అప్పుడు మనకి ఇక ఎక్కువ సపోర్ట్ కావాలి. ఈ డిసీజ్ ఏంటంటే ఒకసారి బ్రీతింగ్ డిఫికల్టీ వస్తే ఇట్స్ వెరీ టఫ్. సో ఆ లైఫ్ స్టైల్ మొత్తం చాలా డౌన్ అయిపోతాయి. టీనేజ్లో లేకపోతే ఒక సర్టెన్ ఏజ్లో బాగా స్మోక్ చేసి మానేశారనుకోండి తెలుసుకొని, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఉండే రిస్క్ ఉంటుందా? ఒకసారి స్మోకింగ్ ఆపేశాక ఇయర్లీ స్మోకింగ్ వల్ల వచ్చే బాడీ మీద వచ్చే హెల్త్ రిస్క్ రోజుకి తగ్గుతుంది. సో ఒక 10 ఇయర్స్ స్మోకింగ్ ఆపేసిన 10-15 ఇయర్స్కి మళ్ళీ బాడీ నార్మలైజ్ అవుతుంది. సో వన్స్ గివ్ సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే, కానీ అది ఎంత షార్ట్ టైం ఉంటే అంత బెటర్. ఎంత తక్కువ రోజులు స్మోక్ చేసి ఎక్కువ రోజులు ఆపేయగలిగితే మనం మళ్ళీ హెల్దీ లివింగ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ నాన్ స్మోకర్ లాగా అయిపోతాం. ఓకే, అంటే లంగ్లో ఎఫెక్ట్ ఒక్కొక్కసారి లంగ్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది అంటారు స్మోక్ చేసే వాళ్ళకి, అది కరెక్టేనా? అంటే లంగ్ కలర్ చేంజ్ అవ్వడం అనేది ఎక్స్టర్నల్ కనిపించదు. లంగ్స్ మేము చూసిన అంటే మనం బయాప్స్లో చూస్తే తెలుస్తాయి, ఫిజికల్ ఎవరికి లంగ్స్ అలా ఉండదు. కానీ ఎక్స్రేస్లో వీటిలో ఏంటంటే లంగ్స్ బాగా సైజ్ పెరిగిపోతాయి. ఎందుకంటే లంగ్స్లో అదొక లంగ్ ఒక డస్టర్ లాగా ఉంటుంది, మొత్తం లోపల కనెక్షన్స్ అన్ని బ్రేక్ అయిపోయి లంగ్ అంతా డైలేట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి లంగ్స్ ఏంటంటే బ్రీతింగ్కి కెపాసిటీకి పనికిరావు. అండ్ చాలామందికి స్మోకింగ్ వల్ల లంగ్స్ గట్టిగా అయిపోయి లంగ్ ఫైబ్రోసిస్ కూడా వస్తుంది. అండ్ త్వరగా లంగ్లో ఉన్న ఇన్ఫెక్టివ్ ఇమ్యూనిటీ క్లియరింగ్ మెకానిజమ్స్ అన్ని పోయి త్వరగా ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతాయి. ఓకే, లంగ్ ఫెయిల్యూర్ కూడా ఇదొక ప్రధాన కారణం అనుకోవచ్చా? మేజర్లీ దీనికి స్మోకింగ్ వల్లే చాలామంది లంగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఫెయిల్యూర్స్తో వస్తారు. చాలామంది ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ అంటే డ్రౌజీగా కూడా వస్తారు. దాన్ని టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాము. అలాంటి కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఒక కాల్ చూద్దామండి. భవానీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదండి, ఇంట్లో మా హస్బెండ్ కాలుస్తారండి సిగరెట్. ఓకే అమ్మా. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. హస్బెండ్ కాలుస్తారండి సిగరెట్. అయితే అబ్బాయి కూడా కొంచెం అలవాటు వచ్చేసిందండి.
ఓకే. యా. అంటే ఇంట్లో చేయరు, స్మోకింగ్ బయటికి వెళ్ళే చేస్తారన్నమాట. ఓకే. అంటే నాకు తెలియకూడదని చేస్తారు. ఎలాగైనా స్మెల్ తెలిసిపోతుంది కదండి. అవునండి. అయితే అబ్బాయి కూడా ఈ మధ్య కాలంలో 8 ఇయర్స్ అండి, 18 సంవత్సరాలు అబ్బాయికి. ఓకే. అదే అయితే నేను కాల్చొద్దు, నీకెందుకు ఈ చెడ్డ అలవాటు అనేది తిడుతున్నానండి. అబ్బాయి అయితే ఇక్కడ మనకి చూసిలాగా ఏమీ కాల్చట్లేదు, బయట కాల్చుకుని వస్తే స్మెల్ కనిపెట్టి నేను అడుగుతున్నాను. అండి వాళ్ళకి ఏంటంటే మనం డైరెక్ట్గా చెప్తే వినకపోవచ్చు. వీళ్ళని ప్రాపర్గా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల వచ్చే ముందు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్లియర్గా డాక్టర్ ద్వారా చెప్పించి దానికి ఎలా తగ్గించాలో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే ఇలాంటి వాళ్ళు త్వరగా తగ్గించుకుంటారు. డైరెక్ట్ చెప్పడం వల్ల చాలామంది తగ్గకపోవచ్చు. అది మెయిన్గా ఫ్యామిలీ వాళ్ళు చెప్తే వినే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ టొబాకోలో అందులో ఉన్న పదార్థం చాలా మత్తు పదార్థం. దానివల్ల దాని నుంచి దూరం అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి. స్మోకింగ్ ఎఫెక్ట్ ఆన్ లంగ్స్, ఊపిరితిత్తులపై ధూమపానం ప్రభావం ఎలా ఉంటుంది, అలవాటు ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఈ వివరాలన్నీ అందిస్తున్నారు. అంటే ఉమెన్లో కూడా స్మోకింగ్ ఎక్కువ చూస్తున్నామండి. వాళ్ళలో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నట్టుగా గమనిస్తున్నారు. యా అండి, ఇప్పుడు స్మోకింగ్ అలవాటు వల్ల ఈవెన్ మెన్ ఉమెన్ బోత్ ఆర్ సేమ్గా చూస్తున్నాము. ఉమెన్లో వచ్చి చాలా డిఫరెంట్, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా వస్తాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎర్లీ స్కిన్ ఏజింగ్, త్వరగా స్కిన్ ఏజ్డ్ అవ్వడము, స్కిన్ రింకిల్స్ ఎర్లీగా రావడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడము, హెవీ మెన్స్ట్రువల్ పెయిన్ రావడము, అండ్ ఎర్లీ మెనోపాస్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల మెనోపాస్ త్వరగా రావడం జరుగుతాయి. ప్రెగ్నెంట్ అయింటే ఎక్కువ మిస్క్యారేజెస్ అవ్వడము, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, అండ్ ప్రెగ్నెన్సీలో ప్లసెంట్ బ్లీడింగ్ అవ్వడము, దానివల్ల అబార్షన్ అవ్వడము, ఫీటల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బర్త్ డిఫెక్ట్స్ పుట్టడము, స్టిల్ బర్త్ పుట్టడంతోనే చనిపోయే ఛాన్సెస్, అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంకా ఎక్కువ హెల్త్ హెజార్డ్స్ అనుకోవచ్చు. చాలా ఈవెన్ క్యాన్సర్స్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్మోకింగ్ ద్వారా. స్మోకింగ్ వల్ల గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా గురయ్యే రిస్క్ ఉంది. సర్వైకల్ మోర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అయితే చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, స్మోకింగ్ ఫస్ట్ ఒక పీర్ ప్రెషర్ లాగా సరదాగా మొదలయ్యి తర్వాత వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది, రిలాక్సింగ్ అనిపిస్తుంది. చదువుకునే వాళ్ళు చదువు మీద, లేకపోతే వర్క్ చేసే వాళ్ళు వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నామన్న భ్రమలో ఉంటుంటారు. అలా ఏమన్నా ఉంటుందంటారా? నిద్ర కూడా బాగా పడుతుంది అనుకుంటూ ఉంటారు, అలా ఏమన్నా ఉంటుందా? ఏంటంటే దీనిలో ఉన్న నికోటిన్ కంటెంట్ ఏంటంటే కొంచెం అడిక్టివ్ సబ్స్టెన్స్. దీనివల్ల టెంపరీ రిలాక్సేషన్స్ వస్తాయి. అది పిచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అనిపించడము, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనిపించడము, ఎక్కువ నిద్ర పట్టడం జరుగుతాయి. కానీ ఓవర్ టైంలో దాని అడిక్షన్కి వెళ్ళాక, దాని క్రానిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాక దాని నుంచి బయటపడడం కష్టం. దానివల్ల కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ, మెమరీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటి వాటికి దారితీస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్. అంటే మనకు వచ్చే రిక్రియేషన్ ఎఫెక్ట్ అంతా షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ వచ్చే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అందరూ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ గురించి దే విల్ మోర్ ఫోకస్ ఆన్, లాంగ్ టర్మ్ వచ్చి పట్టించుకోరు, తర్వాత దే విల్ సఫర్. ఓకే. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నట్టున్నారండి. గిరి గారు. ఓకే, డ్రాప్ అయిపోయింది. ఓకే. అయితే స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు అంటే డే అడిక్షన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి ఎప్పుడు మీరు చెప్పినట్టు. దాంతోపాటు ఎలాంగ్ విత్ దట్ వాళ్ళు ఎలాంటి చెకప్స్ చేయించుకుంటే బెటర్, లంగ్స్కి సంబంధించి ఏ చెకప్స్ చేయించుకోవాలి? అంటే స్మోకింగ్ చేసిన తర్వాత డీ అడిక్షన్కి వెళ్ళాలంటే ముందే ఎర్లీగా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డీ అడిక్షన్కి మనకు కావాల్సింది మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ కావాలి. అంటే ఒక జస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేసి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఉన్నాయి, రకరకాల నికోటిన్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మనకి ఎప్పుడైతే ఈ నికోటిన్ సేమ్ ఇట్ సిమ్యులేట్స్ సిగరెట్, కానీ సిగరెట్లో ఉన్న టార్ కానీ కార్సినోజన్స్ ఉండవు. సో నికోటిన్ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ నికోటిన్ ఉంటుంది. మనం ఎంత తీసుకుంటామో అంత దీంట్లో సప్లై ఇవ్వడం వల్ల ఏంటంటే ఓవర్ టైంలో దాని నుంచి స్లోగా డ్రాప్ చేసుకోగలిగితే విత్డ్రాల్ తగ్గించుకోవచ్చు. దీంతోపాటు తనకి స్ట్రెస్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. సో దీనికి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ పార్ట్ అవసరం. మెయిన్గా సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కౌన్సిల్ చేయడము, అండ్ సోషల్ గ్రూప్స్ ఉంటాయి, అందరు ఎవరైతే తగ్గించుకోవాలనుకుంటే వాళ్ళందరూ గ్రూప్గా చేసి వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఓ టైంలో తగ్గుతాయి. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అసలు ఎలాంటి ఎఫర్ట్స్ ఉండాలి గవర్నమెంట్ నుంచి కానీ, మీరు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హాస్పిటల్స్, డాక్టర్స్ అండ్
పర్సన్ దగ్గర నుంచి డెఫినెట్గా ఉండాలి, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంకా సమ్ అదర్ యాక్షన్స్ లేకపోతే స్ట్రాటజీస్ ఎలా ఉండాలంటారు? గవర్నమెంట్ తీసుకుంటే మెయిన్గా ట్యాక్సెస్ పెంచాలి. పెంచడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ పెరిగినప్పుడు ఈ స్టూడెంట్స్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువ మనీ ఉండవు, సో దే నాట్ బై. ఎందుకంటే కాస్ట్ పెంచడం వల్ల ద నెంబర్ ఆఫ్ సిగరెట్స్ బయింగ్ తగ్గిపోతాయి అండ్ లో సోషల్ ఎకనామిక్ గ్రూప్స్ అఫోర్డ్ చేయలేరు. సో అలా స్మోకింగ్ తీసుకోవడానికి తక్కువ ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్మోక్ ఫ్రీ జోన్స్ పెట్టాలి. ఇప్పుడు పార్క్స్లలో కానీ, బార్లు కానీ, మూవీస్ థియేటర్స్లో కానీ, ఇండోర్స్ ఏరియాలో ఎక్కడైనా స్మోకింగ్ని ఒక స్మోకింగ్ రిస్ట్రిక్షన్ కంపల్సరీ పెట్టాలి. అండ్ మనకు ఈజీ యాక్సెసిబిలిటీ అంటే ఇప్పుడు సిగరెట్స్ కావాలంటే ఎక్కడైనా ఇంటి బయటకు రావడంతోనే చిన్న స్ట్రీట్లో పాడిన బస్ అలా అటాచ్ పెడతారు. అలాంటి యాక్సెసిబిలిటీని తగ్గించాలి. అండ్ స్మోకింగ్ సిగరెట్స్ కొనడానికి కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఇంత ఏజ్ అయితే కానీ వీళ్ళకి ఎవరికి అమ్మకూడదని కూడా ఇప్పుడు మనకి ఎలా అయితే ఆల్కహాల్కి ఉన్నాయో స్మోక్ కూడా సిగరెట్స్ వీటికి కూడా ఆ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు మనకి కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. నేను 78 నుంచి 99 వరకు సిగరెట్ రోజుకి 50 సిగరెట్ తాగినమ్మా. ఓకే సార్. తర్వాత మందు 30 సంవత్సరాలు తాగిన ఎటుకాటికి. ఓకే. 2018 వరకు తాగిన రోజు హాఫ్ బ్లాక్. ఓకే. నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయా? స్మోకింగ్ మినిమం 20 years కన్నా ఎక్కువ తాగిన వాళ్ళకి లంగ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మెయిన్గా వచ్చేసి సిఓపిడి అనే లంగ్ డిసీజ్ ఒకటి కావచ్చు, లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది తెలుసుకోవడానికి మీరు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్రే చెక్ చేసుకోవాలి. ఎక్స్రేలో కనుక ఏమన్నా సస్పీషియస్గా ఏమైనా కనిపిస్తే ఈవెన్ సిటీ స్కానింగ్ కూడా చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. ఈ అలవాటు ఉన్న వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉంటే లంగ్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ని ముందుగానే అసెస్ చేసి కేర్ తీసుకోవచ్చు అంటారు, కరెక్టేనా? ఎస్ అండి. అంటే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతిసారి సిమ్టమ్స్ ప్రజెంట్ అవ్వరు, చాలా వరకు సైలెంట్గా ఉంటాయి. కానీ ప్రజెంట్ అయ్యే టైంకి స్టేజ్ దాటిపోతాయి. అప్పుడు ట్రీట్మెంట్ చేయడం కూడా ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. సో ఎవరైతే 20-25 years ప్లస్ 20 years కన్నా ఎక్కువ తాగిన వాళ్ళు, డైలీ 1 pack కన్నా ఎక్కువ తాగిన వాళ్ళు అట్లీస్ట్ లో డోస్ సిటీ స్కాన్ చేసుకుంటే లంగ్లో ఏమైనా మిస్ చిన్న ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి గుర్తించవచ్చు. దానివల్ల సర్జికల్ ఆప్షన్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఓకే. మామూలుగా ఈ బీడీ కానీ, చుట్ట కానీ, టొబాకో ప్రోడక్ట్స్ కానీ, స్మోకింగ్ కానీ అలవాట్లు ఉన్న వాళ్ళకి వాయిస్ కొంచెం చేంజ్ అవ్వడం, నాగింగ్ కాఫ్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి, కామన్ అనుకుంటూ ఉంటారండి. అలా అవి ఒక సమస్యకి సూచనగా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది? అండ్ మోర్ ఓవర్ ఈ టొబాకో ప్రోడక్ట్స్ అన్నీ ఈక్వల్లీ ఆ రిస్క్ జోన్లోకి వస్తాయా? అండ్ స్మోకింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫ్యూమ్స్ వాటి వల్ల ఏంటంటే ఎయిర్వేస్లో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అన్ని డ్రై అయిపోవడము, దానిలో ఉన్న సెక్రెషన్స్ని బయటికి తోసే మెకానిజం తగ్గడం వల్ల మనకు ఎర్లీగా కాఫ్ రావడము అన్నీ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి క్రానిక్గా కాఫ్ ఉంటే అదేమన్నా డిసీజ్గా మారింది అనేది లంగ్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఎక్స్రే కానీ తీసుకుని డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్కి వచ్చేసి చాలా వరకు ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఈక్వల్లీ హై కంటెంటే ఉంటాయి. సిగరెట్స్లో అన్నిట్లో ఎక్కువ ఉంటుంది. ఒక సిగరెట్ తీసుకున్న ఆల్మోస్ట్ 1 to 2 mg నికోటిన్ బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఇప్పుడు హుక్కా అని తీసుకుంటే నంబర్ ఆఫ్ అవర్స్ మనం స్మోక్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour హుక్కా స్మోక్ చేస్తే మనకి 2 times సిగరెట్ తీసుకున్న అబ్జర్షన్ వస్తుంది. ఈవెన్ ఈ నికోటిన్ ఈ సిగరెట్స్ కూడా వచ్చి మార్కెట్లో లో అని, మీడియం అని, హై అని ఉంటాయి. దాంట్లో కూడా నికోటిన్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దాంట్లో కార్సినోజన్స్ కంటెంట్ నార్మల్ సిగరెట్ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి. బట్ హెల్త్ హజార్డ్స్ ఆర్ ఈక్వల్లీ సేమ్. ఓకే, అవి సేఫ్ అనుకోవడానికి లేదు. ఓకేనండి డాక్టర్ విజయ్ గారు, స్మోకింగ్ వల్ల ఎలాంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ మీద, ఇంతకుముందు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉమెన్కి ఎలాంటి అంటే మోర్ హెల్త్ హజార్డ్స్ ఎలాంటివి ఉంటుంటాయి, వీళ్ళందరూ ఎలాంటి విషయాలు గమనిస్తూ ఉండాలి, ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, అండ్ టెస్టుల్లో ఎలాంటి ప్రధానమైనవి వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాంటి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.